శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌస్త్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు, వేదవ్యాసుల వారి యొక్క దివ్య పాదారవిందములకు శతసహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ, ఉపమన్యుడు గురువుగారి ఆదేశాన్ని అనుసరించి భిక్షాటన చెయ్యలేదు, రెండవసారి భిక్ష అడగలేదు, అలాగే పాలు తాగలేదు, చివరికి పాల నురుగు కూడా సేవించలేదు. గురువుగారు ఏది సేవించద్దు అన్నాడు. సరే, ఆ ఉపమన్యుడు అరణ్యంలో గోవులను కాస్తూ గురువుగారి ఆజ్ఞ మేరకు ఆకలి అయి జిల్లేడాకులు తిన్నాడు. కారంగా భయంకరంగా ఉన్నటువంటి ఆ జిల్లేడాకులు, ఆ ఆకులు ఎప్పుడైతే తిన్నాడో అతని అంధుడైనాడు. తెలియక పొరపాటున ఒక బావిలో పడ్డాడు. సాయంకాలమైంది, ఉపమన్యుడు రాలేదు. కారణమేమి అని గురువుగారు శిష్యులను అడిగాడు. గోవులను దాటానికి వెళ్ళాడు కదా స్వామి అన్నాడు. అయితే ఎక్కడ ఉన్నాడు అని చీకట పడుతోందని వనమంతా వెతికి, ఉపమన్యు ఎక్కడ ఉన్నావు అని అంటూ ఉంటే ఒక కూపంలో పడిపోవటం, అంధుడైనాడు కదా, కూపంలో పడ్డాడు. నేను ఈ కూపంలో పడ్డాను స్వామి, గుడ్డివాణ్ణైనాను. మెల్లగా వచ్చి తీసి బయటకు తీశారు. ఎలా జరిగింది, ఏమి జరిగింది? అంధుడవైనాడు. ఇలా జరిగింది స్వామి అన్నాడు. గురువుగారిని పల్లెత్తు మాట అనలేదు కదా. అప్పుడు గురువుగారు, నాయనా నువ్వు అశ్వనీ దేవతలను ఆరాధించు అని గురువుగారు చక్కగా చెప్పారు. అశ్వనీ దేవతల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో తేజోవంతుడవై ప్రకాశిస్తావు. అప్పుడు అశ్వనీ దేవతలను స్తుతిస్తూ ఉన్నాడు. నిన్న కొన్ని విన్నాం. ఓ అశ్వనీ దేవతలారా, మరల కొన్ని ఈ పూట చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు ఈ సమస్త విశ్వాన్ని పోషించడం కోసం ఎన్నో రంగుల వస్తువులను మిళితం చేసి అన్ని రకాల ఔషధాలను తయారు చేస్తున్నారు. సూర్యునిలా ప్రకాశిస్తారు వీళ్ళు, సూర్యుని యొక్క పుత్రులు. ఈ భూలోకంలో ఇన్ని రంగులు ఉండడానికి, ఇన్ని ఔషధీ శక్తులు ఉండడానికి అశ్వనీ దేవతలే ప్రధాన కారణం. ఆ మెరిసేటువంటి ఔషధులన్నీ ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరిస్తూ మీతో పాటే తిరుగుతూ ఉంటాయి. ఓ అశ్వనీ దేవతలారా, దేవతలు మనుష్యులు తమ తమ అర్హతలను బట్టి స్వర్గ మత్స్యలోకాలలో ఉంటూ ఈ ఔషధులను సేవిస్తూ ఉంటారు. మీరిద్దరూ నా సత్య నామంతో ప్రసిద్ధులు. నేను మిమ్మల్ని, మీరు ధరించినటువంటి కమలహారాన్ని పూజిస్తున్నాను. మీరు అమరులై సత్యాన్ని పోషిస్తూ విస్తరింపచేస్తూ ఉన్నారు. మీ సహాయం లేనిదే దేవతలు కూడా ఈ సనాతన సత్యాన్ని పొందజాలరు. యవ్వనంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క సంతానోత్పత్తి కోసం ముందుగా నోటితో అన్నరూపమైనటువంటి గర్భాన్ని ధరిస్తున్నారు. యవ్వనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు సంతాన ఉత్పత్తి కొరకై ముందుగా నోటితో అన్నరూపమైనటువంటి గర్భాన్ని ధరిస్తున్నారు. తరువాత ఆ అన్నమే పురుషులలో వీర్యంగా, స్త్రీలలో రజోరూపంగా మార్పు చెందుతున్నది. జడ శరీరం తయారవుతోంది. అనంతరం జన్మించబోయేటువంటి గర్భస్థ శిశువు పుడుతూనే తల్లి యొక్క స్తన్యాన్ని త్రాగుతున్నాడు. పై చెప్పినటువంటి రీతిగా సంసార బంధాలలో చిక్కుపోయినటువంటి జీవుడు, వారు తత్వజ్ఞానం ఉపదేశించి ముక్తులనుగా చేస్తూ ఉన్నారు. నా బ్రతుకు తెరువు కోసం నా నేత్రేంద్రియం, నా కళ్ళు పోయినాయి, రోగముక్తం కావించండి, నా కళ్ళు తెరిపించండి, నేను అంధున్నైనాను,
నేను మీ గుణాలను కొనియాడుతున్నాను, మీరిద్దరిని స్తుతించలేను. నేనిప్పుడు గుడ్డివాడిని, నాకు చాతనైనంత వరకు రీతిలో ఓ అశ్వినీ దేవతలారా మిమ్మల్ని స్తుతించాను. దారి కూడా గుర్తించలేక ప్రమాదంలో పడ్డాను. కనుకనే దుర్గమైనటువంటి ఈ కూపంలో నేను కూలిపోయినాను. మీరు శరణాగత వత్సలు కాబట్టి, మీరు శరణాగత వత్సలులు, కరుణించేటువంటి మహానుభావులు మీరందరూ కాబట్టి నేను మిమ్ములను శరణు వేడుచున్నాను. పరమ పవిత్రమైన దివ్యమైనటువంటిది అశ్వనీ దేవతల యొక్క స్తోత్రం. ఈ అశ్వనీ దేవతల యొక్క దివ్యమైనటువంటి స్తోత్రమును వినినటువంటి మీ అందరికీ అఖండమైనటువంటి జ్ఞానం, అఖండమైనటువంటి పుణ్యం మీకు లభ్యమవుతుంది. ఈ రీతిగా ఉపమన్యుడు స్తోత్రం చేయగానే అశ్వనీ కుమారుడు ఇద్దరూ వచ్చారు. ఉపమన్యు, మేము ప్రీతి చెందాం, ఇదిగో నీకు ఈ అప్పం తీసుకో, ఇది తిను అని ఒక తినేటువంటి పదార్థాన్ని ఇచ్చారు. వారు ఇలా ఇవ్వగానే ఉపమన్యుడు, మీ దేవతలు ఎప్పుడూ అసత్యమాడరు, కానీ మీరు ఇచ్చినటువంటి ఈ అప్పం మా గురువు గారు ఏం చేశారు అంటే, ఏదైనా సరే గురువుకు నివేదన ఇచ్చిన తర్వాతనే నేను తినటం, కాబట్టి ఈ అప్పాన్ని నేను ఉపయోగించడానికి ఇష్టపడను, గురువుకు నివేదించకుండా నేను ఇష్టపడను అన్నాడు. అప్పుడు అశ్వినీ దేవతలు, నాయన, ఇంతకుముందు మీ గురువు కూడా ఇలాగే మమ్మల్ని స్తోత్రం చేశాడు, ఆరోగ్యవంతుడైనాడు, శుభప్రదుడైనాడు. అప్పుడు నేను ఇచ్చినటువంటి అప్పాన్ని అతడు తన గురువుకు నివేదించకుండానే తినేశాడు, ఉపయోగించుకున్నాడు. కాబట్టి మీ గురువు చెప్పినట్లే నువ్వు కూడా చేయి అన్నాడు. అప్పుడు ఉపమన్యుడు, ఈ విషయమై నేను మీ అశ్వనీ దేవతలిద్దరినీ అనునయించి అర్థిస్తున్నాను, ఒకే మాట అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఉపమన్యుడు అంటున్నాడు, గురువుకు నివేదించకుండా నేను ఈ అప్పాన్ని వినియోగించను అన్నాడు మహర్షి. బదులుగా అశ్వనీ దేవతలు, నీ ఈ గురుభక్తికి చాలా సంతోషించాం. నీ గురువు దంతాలు నల్లగా ఇనుములా ఉంటాయి, నీ దంతాలు మాత్రం బంగారంలాగుంటాయి. నీ కన్నులు బాగవుతాయి, శ్రేయస్సును పొందుతావు అన్నారు. అశ్వనీ కుమారుడు ఇలా అనగానే ఉపమన్యుని యొక్క కన్నులు రెండు ఒక్కసారి అలా ప్రకాశించినవి, కళ్ళు కనపడినాయి. అశ్వనీ దేవతల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో చక్కగా నమస్కరించి అశ్వనీ దేవతలకు నమస్కరించండి, చక్కగా కళ్ళు కనపడతాయి. అతడు తన గురువు వద్దకు వెళ్ళి నమస్కరించాడు. గురువు గారికి వినయంగా చెప్పాడు, ఈ జరిగింది. అశ్వనీ దేవతలు ప్రత్యక్షమైనారు, నాకు కళ్ళు ఇచ్చారు, ఈ అప్పం ఇచ్చారు, మీకు నివేదన చేయకుండా నేను తినను అన్నాను. అతడు కూడా చాలా సంతోషించాడు. అశ్వనీ దేవతలు చెప్పినట్లుగా నీకు సకల శుభములు జరుగుతాయి కుమారా. సర్వవేదాలు, సర్వధర్మ శాస్త్రాలు నీకు స్వయంగానే స్ఫురిస్తాయి. కళ్ళు మూసుకుంటే నీకు అన్నీ వస్తాయి గురువు యొక్క అనుగ్రహం వల్ల అన్నాడు. ఆ ఆయోధ ధౌమ్యునికి ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు వేదుడు. ఆరుని, ఉపమన్యుడు, వేదుడు. సరే, గురువు అతన్ని, వేదుడా, ఈ గురువు ఈ మూడవ శిష్యుని కూడా పరీక్షించడానికి ఉద్యుక్తుడైనాడు. పరమ పావనమైనటువంటి మహాభారతం, శక్తివంతమైనటువంటి భారతం, అనేక కథలతో, అనేక ధర్మములతో నిండి ఉన్నటువంటిది భారతం. ఆయోధ ధౌమ్యునికి ఇంకొక శిష్యుడు, ఇతడి పేరే వేదుడు. గురువునకు అతనికి దగ్గరకు పిలిచి, వత్స వేదుడా, నీవు కొంతకాలం నా ఇంట్లోనే ఉండు, సేవ చేస్తూ ఉండు, నీకు మేలు కలుగుతుంది అని ఆదేశించాడు. ఆరునికి ఒక రకం, ఉపమన్యుడికి ఒక రకం, ఇప్పుడు వేదుడిది. అలాగే నీ గురుకులంలో చాలా కాలం పాటు గురు శిష్యుట చేస్తూ చాలా శ్రద్ధగా గడుపుతున్నాడు. గురువుగారు మాత్రం అతని ఎద్దులాగా మిక్కిలి బరువులు మోయటానికి వినియోగించేవాడు. చాలా కష్టపెడుతున్నాడు. వేదుడు శీతోష్ణాలను, ఆకలి దప్పులను సహిస్తూ
అన్ని వేళలా గురువునకు అనుకూలుడై గడుపుతూ ఉన్నాడు ఈ వేదుడు. చాలా కాలం గడిచాక గురువు సంతోషించాడు. గురువు అనుమతితో సమావర్తన సంస్కారం పొంది స్నాతుడై గురుకుల వాసాన్ని గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు వేదుడు. అతనికి తన ఇంటిలో 3 శిష్యులున్నారు. ఈ వేదుడు కూడా వారికి శుశ్రూష చేయమని గాని ఏ పని కానీ వేదుడు చెప్పేవాడు కాదు. దేనికని ఈ వేదుడు ఆయోధ ధౌమ్యుని దగ్గర చాలా కష్టపడ్డాడు. ఒక ఎద్దులా పనిచేశాడు. గురువుగారు చాలా కష్టపెట్టి పనిచేయించేవాడు. అందుకని ఈ వేదుడు పెద్ద అయిన తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత 3 శిష్యులు ఉంటే వాళ్ళకి ఏ పని కూడా చెప్పేవాడు కాదు. గురుకుల వాసంలో దుఃఖం తెలిసినవాడు కనుక శిష్యులను ఏ విధమైనటువంటి కష్టపెట్టేటువంటి వాడు కాదు వేదుడు. ఇలా ఉండగా కొంతకాలానికి జనమేజయుడు, పౌష్యుడు అనేటువంటి రాజులిద్దరిని చక్కగా రాజులు ఇద్దరు వచ్చి బ్రహ్మవేత్త అయినటువంటి వేదుని తన పురోహితుడుగా ఉండమని వరించారు. వేదుడు ఒకమాడు యజమాన కార్యం గురించి వెడుతూ ఉత్తంకుడనేటువంటి శిష్యునికి అగ్నికార్యం చేయమని వినియోగించాడు. నాయనా ఉత్తంక, ఈ ఇంటిలో ఏ లోటు కలిగినా దానిని నీవు పూరించు. ఇది ఉత్తంకుని యొక్క అని ఉత్తంకుని ఆజ్ఞాపించాడు వేదుడు. ఈ వేదుడు అని పేరు కలిగినటువంటి మహర్షి ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు. ఇక్కడ ఉత్తంకుడు శుశ్రూష చేస్తూ గురువుగారి యొక్క ఆజ్ఞను పాలిస్తూ గురుకులంలోనే చక్కగా ఉంటూ ఉన్నాడు. గురువుగారు లేడు, గురువుగారి భార్యే ఉన్నది. ఇలా ఉన్నటువంటి సమయంలో ఆ ఉపాధ్యాయుని ఇంటిలో స్త్రీలందరూ కలిసి పిలిచి అందరూ అన్నారు, ఓ ఉత్తంక మహర్షి, మీ గురువు పత్ని ఋతువతి అయింది. గురువు పరదేశంలో ఉన్నాడు. ఈమె ఋతుకాలం వ్యర్థం కాకుండా ఉండేలా చెయ్యి. ఈ విషయమై గురుపత్ని చాలా విచారిస్తోంది అని చెప్పాడు. ఆ స్త్రీలతో అంటున్నాడు ఉత్తంకుడు, ఆడువారి మాటలు పట్టుకొని ఈ అకార్యానికి నేను చెయ్యలేను. అకార్యం చెయ్యాలని నా గురువు నాకు చెప్పలేదు అని బదులిచ్చాడు. నేను ఈ అకార్యము నేను చెయ్యలేను అన్నాడు. కొంతకాలం గడిచాక గురువు పరదేశం నుంచి వచ్చాడు. తన శిష్యుని యొక్క వృత్తాంతాన్ని అడిగి తెలుసుకున్నాడు. అతనితో, నాయనా ఉత్తంక, నీకు ఏ ఇష్టం చెయ్యగలను? నన్ను ఆనందపరిచావు, ధర్మ మార్గంలో నడిచావు, నీవు ధర్మబద్ధంగా సేవించావు నన్ను. అందువలన మన మధ్య ప్రేమ పెరిగింది. నీవు ఇంటికి వెళ్ళటానికి అనుమతిస్తున్నాను. నీ కోరికలన్నీ తీరుతాయి, వెళ్ళు అన్నాడు మహర్షి. ఆ అన్నటువంటి గురువుతో శిష్యుడు అంటున్నాడు, ఉత్తంకుడనేటువంటి శిష్యుడు, మీకేమి ప్రియము చేయగలను స్వామి? ఉత్తంక మహర్షి వేదుడితో అంటున్నాడు, ఉత్తంకుడు అని పేరు కలిగిన మహర్షి. మీకు నేను ఏ ప్రియం చేయగలను? పెద్దలు చెబుతూ ఉంటారు, అధర్మపూర్వకంగా చెప్పినవాడు, అధర్మపూర్వకంగా అడిగినవాడు, వీరిరువురిలో ఒకడు మరణం పొందుతాడు. అధర్మం గురువు చెప్పకూడదు, అధర్మాన్ని శిష్యుడు చేయకూడదు. అధర్మాన్ని ఇతరులకు బోధించకూడదు, నువ్వు బోధించకూడదు, ఇతరులకు బోధించినా నువ్వు వినకూడదు. ఎంతుంది ధర్మం, అధర్మం. వీరిరువులో ఎవరో ఒకరు మరణిస్తారు. అధర్మ మార్గంలో గనక బోధించినా ఆచరించినా విద్వేషాన్ని కూడా పొందుతారు. కాబట్టి మీరు అనుమతిస్తే నేను మీ అభీష్టాన్ని గురుదక్షిణ రూపంలో కానుకగా ఇవ్వదలుచుకున్నాను. మీ దగ్గర నేను చదువుకున్నాను కనుక, మీరు నన్ను ఆశీర్వదించారు గనక, ఈ ఆశీర్వచన ఫలితంగా నేను ఉపయోగం పొందుతున్నాను కనుక నేను మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. వత్సా ఉత్తంక, అయితే కొన్ని రోజులు ఉండు అన్నాడు. ఒక రోజున ఉత్తంకుడు ఉపాధ్యాయునితో, అయ్యా, మీకు ఇష్టమైనటువంటిది దేనిని గురుదక్షిణగా కానుకగా ఇవ్వగలను అని అడిగాడు. మళ్ళీ అడిగాడు.
అప్పుడు గురువు గారు అన్నాడు వేదుడు, నాయనా ఉత్తంక, నీవు మాటి మాటికి గురుదక్షిణ కానుక తెస్తాను, గురుదక్షిణ కానుక తెచ్చిస్తాను ఉంటున్నావే, అయితే మీ ఇంట్లోకి వెళ్ళి మీ గురుపత్ని ఏమి కానుక ఇమ్మమంటుందో అది నువ్వు తీసుకొని రా అన్నాడు. ఆమె ఏమి చెబుతుందో తెచ్చి ఇవ్వన్నాడు. అలా అనగానే ఉత్తంకుడు గురుపత్ని వద్దకు వెళ్ళి, పూజ్యులారా, ఓ పూజ్యుల నమస్కరించాడు. పూజ్యులారా అన్నాడు. ఓ తల్లి నమస్కారం, గురువుగారు నన్ను ఇంటికి వెళ్ళమని అనుమతించారు. అయితే మీకు ఇష్టమైనటువంటి గురుదక్షిణ సమర్పించి రుణ విముక్తుడని ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. కాబట్టి గురుదక్షిణగా మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి అన్నాడు ఉత్తంకుడు. అనగానే ఉత్తంకుడు గురుపత్ని అంటున్నది, మాకు గురుదక్షిణ ఇవ్వదలుచుకున్నావు కనుక నాకు చాలా కాలం నుంచి ఒక కోరిక ఉన్నది. ఏమిటది అంటే, పౌష్యమహారాజు దగ్గరకు వెళ్ళి అతడు ధరించేటువంటి, ఆయన భార్య ధరించేటువంటి కుండలాలుంటాయి. పౌష్యమహారాజు యొక్క భార్య ధరించే చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలు నీవు అవి తీసుకురా. ఈ రోజుకి 4వ రోజున పుణ్యక వ్రతం జరుగుతుంది. దానిని చక్కగా అలంకరించుకొని బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలి అనుకుంటున్నాను. కాబట్టి వాటిని సంపాదించుకురా. అలా చేస్తే నీకు మేలు జరుగుతుంది, లేకుంటే నీకు మేలు జరగదు. అది కూడా మమ్మల్ని గురుదక్షిణ అడిగావు గనక, నువ్వు ఇవ్వాలి అనుకుంటున్నావు గనక. గురుపత్ని అలా చెప్పగానే ఉత్తంకుడు బయలుదేరాడు. ఎప్పుడైతే ఉత్తంకుడు బయలుదేరాడో అతని మార్గ మధ్యంలో ఒక విచిత్రం జరిగింది. చాలా గొప్పదైనటువంటి కథ. ఒక పెద్ద ఆకారం, ఒక ఎద్దు, దానిని ఎక్కినటువంటి మహాకాయుడైనటువంటి పురుషుడు. ఆ పురుషుడు ఉత్తంకునితో అంటున్నాడు, జాగ్రత్తగా వినండి కథ. పెద్ద ఎద్దు మీద పురుషుడు, ఉత్తంకా, ఈ వృషభము యొక్క గోమయాన్ని నీవు భక్షించు అని చెప్పిన దానికి ఉత్తంకుడు ఇష్టపడలేదు. పురుషుడు మళ్ళీ ఉత్తంకుడితో అన్నాడు, ఉత్తంకా, తిను తిను, ఏమీ ఆలోచించకు. పూర్వం నీ గురువు కూడా తిన్నాడు అని చెప్పగానే మంచిది అని ఉత్తంకుడు అప్పుడు ఆ వృషభము యొక్క మూత్ర పురీషాలను భక్షించి, తొందర ఉండటం వల్ల తొందరగా వెళ్ళాలి గనక నుంచోనే ఆచమనం చేశాడు. నుంచోని ఆచమనం చేయకూడదు, కూర్చోవాలి. కూర్చొని ఆచమనం చేయాలి. ఆచమనం చేసి ఏదైనా సరే తినాలి. ఇది ఆచారం. ఉత్తంకుడు పౌష్యమహారాజుకు ఉండేటువంటి చోటుకు వెళ్ళాడు. ఇక్కడ నుంచోని ఆచమనం చేసి ఆ వృషభము యొక్క మూత్రపురీషములు తిన్నాడు. ఆ వృషభం మీద ఉన్నటువంటి పురుషుడు చెప్పడంతో ఈ వృషభం ఏమిటో పురుషుడు ఏమిటో ముందు తెలుస్తుంది. సరే, పౌష్యమహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆసీనుడై అతను సమీపించాడు. ఆశీపూర్వకంగా అభినందించాడు. మహారాజా, యాచకుడనై మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. అప్పుడు ఉత్తంకుడికి నమస్కరించి, పూజ్యుడా, నేను పౌష్యుణ్ణి, పౌష్యమహారాజుని, మీకు ఏమీ చెయ్యగలను అని అడిగాడు. ఉత్తంకుడు పౌష్యమహారాజుతో, దక్షిణ కోసం, గురుదక్షిణ కోసం గురువు దగ్గర నేర్చుకున్నాను విద్య, అతనికి దక్షిణ ఇవ్వాలి, గురుదక్షిణ ఇవ్వాలి అనేటువంటి భావనతో నేను కుండలాలను కోరి ఇక్కడకు వచ్చాను. మీ భార్య ధరించినటువంటి 2 కుండలాలను ఇవ్వడానికి నీవు తగినటువంటి వాడివి అనుకొని వచ్చాను. దానికి సమాధానం చెప్పాడు మహారాజు. అంతఃపురానికి వెళ్ళు, అంతఃపురానికి వెళ్ళు, రాణిని అడుగు అనగానే మహారాజు చెప్పినటువంటి విధంగా ఉత్తంకుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. రాణి కనబడలేదు. మళ్ళీ రాజు వద్దకు వచ్చి, మహారాజా, నీవు నాతో అబద్ధమాడుతున్నావా? యుక్తముగా లేదు. ఎందుకనంటే మీ రాణి అంతఃపురంలో నాకు కనిపించలేదు, లేదు, ఆమె నాకు కనపడలేదు అన్నాడు. ఉత్తంకుడు అనగానే పౌష్యుడు క్షణకాలం ఆలోచించి అతనితో, రాణి నీకు కనపడలేదా? అలాగైతే ఎంగిలి ముఖంతో ఉండి ఉంటావు, ఒక ఎంగిలి నోటితోటి వచ్చి ఉంటావు, గుర్తు తెచ్చుకో
ఆమె పతివ్రత కాబట్టి ఎంగిలి నోటితో వచ్చినటువంటి వాళ్ళు అపవిత్రులై ఉంటారని ఆమె చూడలేదు. అపవిత్రులకు ఆమె కనపడదు అన్నాడు మహారాజు. వెంటనే జ్ఞాపకం వచ్చింది. అవును, నేను నిలబడి ఆ పురుషుడు ఎద్దు మీద ఉన్నటువంటి పురుషుడు ఆ ఎద్దు యొక్క వృషభము యొక్క మలమూత్రములను భక్షించమన్నప్పుడు నేను నుంచోని ఆచమనం చేశాను కదా. ఓహో, నిలబడి చేస్తూ ఆచమనం చేశాను. అప్పుడు పౌష్యుడు, ఇదే నీవు చేసినటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి పని, నిలబడి తొందరగా నడుస్తూ చేసినటువంటి ఆచమనం చెయ్యనట్లే అన్నాడు. అందుకని నువ్వు ఎంగిలి నోటితోటే వచ్చావు, నువ్వు ఆచమనం చేసినా నుంచోని చేశావు గనక అది శాస్త్ర విరుద్ధం. ఉత్తంకుడు సరేనని మరల కాళ్ళు చేతులు కడుకొని తూర్పు వైపున తిరిగి కూర్చొని చక్కగా శబ్దం చెయ్యకుండా, నురుగు రాకుండా, చల్లని హృదయం వరకు చేరడానికి యోగ్యమైనటువంటి నీటిని 3 సార్లు ఆచమనం చేశాడు. ఆచమనం చేసేటప్పుడు జొర్రకూడదు, నురుగులు రాకూడదు, లట్టలు వేయకూడదు. ఇవన్నీ శాస్త్రం. అందుకనే మహాభారతం చాలా గొప్పది. మహాభారతం అద్భుతమైనటువంటి కథలతో, ధర్మశాస్త్రములతో నిక్షిప్తము చేయబడినటువంటిది మహాభారతం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, కాళ్ళు చేతులు కడుక్కొని సుఖంగా ముఖం తుడుచుకొని తూర్పు వైపున తిరిగి కూర్చొని శబ్దం చేయనటువంటి, నురుగు లేనటువంటి చల్లని హృదయం వరకు చేరడానికి యోగ్యమైనటువంటి నీటిని 3 సార్లు ఆచమనం చేశాడు. 2 సార్లు కొనలతో ఆ ముఖాన్ని తుడుచుకున్నాడు. నీటితో ముంచినటువంటి వ్రేళ్లతో కన్నులను, ముక్కులను, ఇంద్రియములను స్పృశించాడు. ఇప్పుడు అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రాణి కనపడింది. ఆమె ఉత్తంకుని చూచి ఎదురు వచ్చి నమస్కరించింది. పూజ్యుడా, నీకు స్వాగతం అని చక్కగా స్వాగతం పలికింది. మాకు నీవు ఏమి ఆజ్ఞాపిస్తావో తెలియచేయి. మీకు నేను ఏమి చేయగలనో అది చేస్తాను, ఆజ్ఞాపించండి అన్నది. ఉత్తంకుడు వెంటనే ఆమెతో, తల్లి, నేను గురువు దగ్గర విద్య నేర్చుకున్నాను. నా గురువు గారికి దక్షిణ ఇవ్వాలి అన్నాను. దక్షిణ కోసం గురుపత్నిని అడిగితే, మీరు చెవులకు ధరించినటువంటి కుండలములను తీసుకుని రమ్మనమన్నది. అలాంటి పుణ్యమైనటువంటి ఆ కుండలములను అడుగుతున్నాను, కాబట్టి ఆ కుండలములు మాకు ఇవ్వవలసింది అని అడిగాడు ఉత్తంకుడు. ఓ, ఆయన యొక్క సద్భావానికి, గురుభక్తికి మెచ్చుకున్నది. ఆమె సంతుష్టురాలైనది. ఇతడు అర్హుడైనటువంటి బ్రాహ్మణుడు అనుకున్నది. ఇవ్వకుండా ఉండకూడదు అని తలంచింది. ఇద్దామనే భావించింది. ఆ కుండలాలు తీసి అతనికి ఇచ్చింది. అప్పుడు ఒక మాట చెప్పింది, ఉత్తంక, ఈ కుండలను అపహరించడానికి నాగరాజైనటువంటి తక్షకుడు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్త సుమా. తక్షకుడు దీనిని అపహరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను మాయ చేసి మార్గమధ్యంలో కూడా కాజేయవచ్చు. జాగ్రత్త. అప్రమత్తుడవై జాగ్రత్తతో తీసుకొని వెళ్ళి మీ గురుపత్నికి ఇవ్వు అని చెప్పింది. ఈ విధంగా చెప్పినటువంటి రాణితో ఉత్తంకుడు అని పేరు కలిగినటువంటి మహర్షి, అమ్మా, నీవు నిశ్చింతగా ఉండు, నన్ను తక్షకుడు గెలవలేడు అన్నాడు. రాణిని దగ్గర, మహారాజు దగ్గర వీడ్కోలు పులిపి మహారాజు దగ్గరకు వచ్చి, మహారాజా, చాలా సంతోషించాను అని చెప్పాడు. పౌష్యుడు కూడా, పూజ్యుడా, చాలా కాలానికి యోగ్యుడు దొరికాడు. మేమేదైనా దానం చెయ్యాలి అంటే అర్హత కలిగినటువంటి వాడు, పాత్రత కలిగిన వాడు కావాలి. అలాంటి యోగ్యుడు దొరికాడు. మీరు గుణవంతులైనటువంటి అతిథులు కాబట్టి మీరు ఈ పూట ఉండండి. నేను ఒక శ్రాద్ధకర్మ చెయ్యాలి అనుకుంటున్నాను. ఆహ్వానాన్ని మీరు అంగీకరించండి. నా శ్రాద్ధకర్మకు తగినటువంటి బ్రాహ్మణుడు, యోగ్యుడు నాకు దొరికాడు భోజనానికి. నేను ఆహ్వానాన్ని అంగీకరించాను అన్నాడు ఉత్తంకుడు. కానీ మీరు తొందరగా శ్రాద్ధకర్మ ముగించండి, ఆలస్యం చేయకండి అని, శీఘ్రంగా జరిపించాలి అని కోరుకున్నాడు. మీ వద్ద ఉన్నటువంటి సిద్ధంగా ఉన్న
నేను తొందరగా వెళ్ళాలి, గురుపత్నికి ఈ కుండలములు ఇవ్వాలి. మీరు శ్రాద్ధకర్మని కోరారు గనక ఉంటాను, తొందరగా కానివ్వండి. అయితే మీ దగ్గర ఏది సిద్ధంగా ఉన్న సుసంపన్నమైన, సిద్ధముగా ఉన్న సుసంపన్నమైన పరిశుద్ధమైనటువంటి అన్నాన్ని నాకు వడ్డించండి అన్నాడు. రాజు అలాగేనని సిద్ధంగా ఉన్నటువంటి అన్నంతో భోజనం వడ్డించాడు ఉత్తంక మహర్షికి మహారాజు. పరిపూర్ణ దివ్య మహోన్నతమైనటువంటి విశేషములతో, అనేక ధర్మములతో, పుణ్యములతో నిబద్ధమైనటువంటిది మహాభారతం. మహాభారతం శ్రద్ధాళులై విని రేపు ఈ కథ కొంచెం ఇంకా బాగుంటుంది. శ్రద్ధగా విని అందరూ కూడా తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.